కళ్యాణ్ పంచులకు వైసీపీ నుంచి డైలాగ్ బాంబులు పేలుతున్నాయి. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దారని పవన్ అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి ఎంత మాట్లాడినా ప్రజలు విశ్వసించరు అంటున్నారు ఎంపీ కేసినేని నాని. మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. అట్లా ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు. అతను ప్రజా జీవితం అర్హత అతను చాలా స్పీచ్గా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని చిలుస్తా పొడుస్తా ఇది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల ఉంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల ఉంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు వచ్చి పెద్ద కబుర్లు చెప్తావు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు, అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మన ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు? 24 సీట్లు అమ్మేస్తున్నాడు. 24 సీట్లకి అలా అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు దాకా పెట్టారు.